అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. 3 విడతలో 2 లక్షల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంటుతో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. అయితే ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీని పూర్తి చేశామని ప్రభుత్వం చెప్పున్నప్పటికీ చాలా మంది రైతుల అప్పు అలాగే ఉండడం గమనార్హం. అందుకు కారణం కొన్ని సాంకేతిక కారణాలు కాగా వాటిని కూడా పరిష్కరించి ఆ రుణాలు కూడా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని, డేటా సరిగ్గా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ ఆలస్యం అవుతుందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 18,000 కోట్ల మాఫీ చేశామన్నారు. దాచుకోవడానికి ఏమీ లేదని, డేటా సరిగ్గా లేకపోవడం వల్లే మిగిలిన రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ జరగలేదని బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో తనకి ఉనికి పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై బురద జల్లుతుందన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తానని చెప్పిన ప్రధాని మోడీ దానిని తెచ్చారా అని నిలదీశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఆయన చెప్పిన ప్రకారం ఈ 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిందని, కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి రెట్టింపు చేశారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తులం 28,000గా ఉన్న బంగారం ఇప్పుడు 1 లక్షకు పెరిగిందని మండిపడ్డారు. అన్నిటి ధరలు పెంచిన ప్రజలు తమనే గెలిపిస్తున్నారని, బీజేపీ వాళ్లకు కళ్ళు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్ల నటన తమకు రాదని, తాము ప్రాక్టికల్ గా ఉన్నామన్నారు.